వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఏజెన్సీ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సోమవారం నాడే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని దుమ్రిగూడ గిరిజన ప్రాంతాల్లో రోడ్ల సదుపాయం కల్పించడానికి 1,005 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 1,069 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో ఆయన క్యాన్వై కోసం ట్రాఫిక్ ను నిలిపివేయడం వల్ల దాదాపు 30 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరు కాలేకపోయారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష రాయలేకపోవడానికి గల కారణాలపై విచారణ జరిపించాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నానికి వచ్చిన సమయంలో ట్రాఫిక్ జామ్ కావడం వల్ల ఉదయం 8:30 పరీక్ష కేంద్రాలకు వెళ్లాల్సిన విద్యార్థులు 2 నిమిషాలు ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతి ఇవ్వకూడదనే నిబంధన ఉండటం వల్ల ఆ విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు. దీనితో కొందరు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకోవడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష రాయలేకపోవడానికి గల కారణాలపై విచారణ జరిపించాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. పెందుర్తి ప్రాంతంలో కొందరు విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోవడానికి తన కాన్వై కారణమంటూ వచ్చిన వార్తలపై సమగ్ర నివేదిక అందజేయాలని అన్నారు. కాన్వై కోసం ఎంతసేపు ట్రాఫిక్ ని నిలిపివేశారు, పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవాల్సిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి, సర్వీస్ రోడ్లలో ఉన్న ట్రాఫిక్ ను ఏమైనా నియంత్రించారా లాంటి అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు స్పష్టం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పవన్ కళ్యాణ్ తన పర్యటనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టంగా చెబుతూ ఉంటారని, కూటమి ప్రభుత్వంలో వీఐపీ పర్యటనల సందర్భంలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలని పోలీసులకు ఆదేశాలు ఉన్నాయని డిప్యూటీ సీఎంఓ గుర్తు చేసింది. ప్రజా ప్రతినిధుల వల్ల ట్రాఫిక్ కు అడ్డంకులు కలిగించే చర్యలు చేపట్టకూడదంటూ ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. దీనికి అనుగుణంగానే ప్రతి పర్యటన సందర్భంలో అధికారులు ప్రజా ప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేస్తుంటామని వివరించింది. ఈ పర్యటనలో కూడా అధికారులు ప్రజా ప్రతినిధులు అదే క్రమశిక్షణను పాటించారని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సైరన్ కూతలను సైతం తగ్గించి ప్రయాణిస్తుంటారని పేర్కొంది.